భూతగడ్డ సంపద అనుచరులు భూతగడ్డ రాజ్ కుమార్, భూతగడ్డ నరేష్ వీళ్ళిద్దరు పెద్దమ్మ దేవాలయానికి చొరబడి అక్కడ పూజారి అక్కడ గుడిని శుభ్రం చేస్తా ఉంటే ఆయనను నెట్టివేసి గుడిలోకి చొరబడి అక్కడ ఉన్న తాళం వేసుకొని మరి గుడిలో ఉన్న కుర్చీలను గుడి నిర్మించిన గుడి దాత కొలిపాక నర్సయ్య, కొలిపాక శంకరమ్మ గారులది వాళ్ళ పేర్లను ధ్వంసం చేసి వాళ్ళ గుడి విగ్రహాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నం చేసినారు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు నిన్నటి వరకు ఇప్పుడు నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు ఇప్పటికీ తెలుగువాడలో కర్రలు పట్టుకొని దౌర్జన్యంగా తిరుగుతా ఉన్నారు. ఎందుకు పగలగొట్టిరని చెప్పేసి అడిగితే వారి మీదకే దాడులకు తిరుగుతా ఉన్నారు, దాడులకు పాల్పడతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక వ్యక్తి నూనె నరేష్ ఇంటికి ఆయన నిన్ను అడిగినందుకు ఈ రోజు వాళ్ళ ఇంటికి కర్రలు పట్టుకొని వెళ్ళి కొంచెం అయితే చంపుతా ఉండాలి. ఆయన ఇంట్లో లేడు, ఇంట్లో ఉంటే ఆయన ఇప్పుడు చచ్చిపోతా ఉండే. ఇప్పుడు కూడా 10 మంది వాళ్ళ దోస్తులను జమ చేసుకొని మొత్తం వాడలో ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి వ్యక్తులను బయట తిరగనివ్వకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. చేసిన మేడం నిన్న సాయంత్రం ఎస్ఐ గారికి కాల్ చేశాము, ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటామన్నారు. అది చెప్పిన వెంటనే ఆ లోపే మేము వచ్చాము, దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నారు. ఆయనే వల్ల ఈ భూతగడ్డ సంపద మాకున్నాడు, ఎమ్మెల్యే మాకున్నాడు అని ఇష్టానుసారంగా వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా గల్లలు ఎగిరేసుకుంటా తిరుగుతా ఉన్నారు వాడలా. ఇప్పటికీ గుడి నిర్మించి 40 లక్షలు పెట్టి కొలిపాక నర్సయ్య, శంకరమ్మ గారు మా ముదిరాజు కులస్తులకు వాళ్ళు ఇష్టమైంది వాళ్ళ కోరిక నెరవేరినందుకు వాళ్ళు 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించినారు. వాళ్ళు కట్టి చిన్న గేటు పెడితేనే గుడికి గేటు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకుంటా ఉన్నారు. 40 లక్షలు పెట్టి గుడిని నిర్మించుకుంటే పేరు పెట్టుకుంటే అది వాళ్ళకి నచ్చ